హాయ్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ తాజాగా పోస్ట్ చేశారు. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదని అర్థమైపోయింది. మరోవైపు ఖమేనీ టార్గెట్గా అమెరికా కూడా శరవేగంగా పావులు కదుపుతోంది. ఖమేనీని దారికి తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్తో కలిసి ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా కూడా ఎంటర్ అవ్వడంతో ఇది ట్రయాంగిల్ వార్గా మారిపోయింది. ఇప్పటి నుంచి యుద్ధ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. దాదాపు వారం రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాలు పంతానికి పోయి దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ తట్టుకోలేదని చేతులు ఎత్తేస్తుందని ఇజ్రాయెల్ అమెరికా భావించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈ నెల 12 నుంచి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ అణుస్థావరాలు, క్షిపణి కర్మాగారాలు, సైనిక స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ప్రతీకారంగా ఇరాన్ కూడా 13న టెల్ అవీవ్, హైఫాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇందులో 24 మంది ఇజ్రాయిలీ పౌరులు మరణించారు. 15న ఇజ్రాయెల్ టెహ్రాన్లోని షరన్ ఆయిల్ డిపో, నటాంజ్ అణుస్థావరంపై దాడి చేసింది. ఈ దాడుల్లో 15,000 సెంట్రిఫ్యూజ్లు ధ్వంసమైనట్లు సమాచారం. ప్రతీకారంగా ఇరాన్ 17న ఖైబర్ షకాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ ప్రస్తుతం అతన్ని హతమార్చే ఉద్దేశం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఖమేనీని హతమార్చడం ద్వారా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. కానీ ట్రంప్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో 3 నౌకలు ధ్వంసమయ్యాయి. దీంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలతో పోటీపడి ఇరాన్ తట్టుకోలేదని చాలామంది అనుకున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. యుద్ధం విషయంలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇజ్రాయెల్ను జియోనిస్ట్ ఉగ్రవాద శక్తిగా అభివర్ణిస్తున్నారు ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ. ఈ శత్రువును నాశనం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని రక్షించుకోవడంతో పాటు రాత్రి వేళల్లో క్షిపణి దాడుల ద్వారా ఇజ్రాయెల్ను గందరగోళంలోకి నెట్టే వ్యూహం అవలంబిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపితే మేము కూడా ఆపుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. కానీ దీనికి షరతులు విధించారు. మరోవైపు ఇరాన్ తన ప్రాక్సీ సమూహాలైన హిజ్బుల్లా, హౌతీ, హమాస్ ద్వారా ప్రాంతీయంగా ప్రభావం చూపించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడు ఆ సంస్థలు బలహీనపడ్డాయి. దీంతో ఇరాన్కు ఇజ్రాయెల్ చెక్ పెట్టినట్లయింది. అయినా ఖమేనీ మాత్రం తుది వరకు పోరాడాలని నిశ్చయించుకున్నారు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులకు లొంగట్లేదు. ఇరాన్ను ఇస్లామిక్ శక్తిగా తీర్చిదిద్దాలనేది ఖమేనీ లక్ష్యం. ఇందుకోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఆయన పౌరులకు నూరిపోస్తున్నారు. అయితే తన స్వార్థం కోసం ఆయన దేశాన్ని పణంగా పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వయసు 86 ఏళ్లు. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఆయన ఇరాన్ను ఇస్లామిక్ సిద్ధాంతాల ఆధారంగా నడిపిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెళ్లపై ఆయన తీవ్ర వ్యతిరేక వైఖరితో ఉన్నారు. మరోవైపు ఇరాన్ను అణ్వాయుధ శక్తిగా మలచడం ద్వారా ప్రపంచానికి తామేంటో నిరూపించాలని ఖమేనీ భావిస్తున్నారు. నిత్యం బంకర్లలో ఉంటూ దేశాన్ని నడిపిస్తుంటారని సమాచారం. తాజాగా ఎక్స్లో నమీ పేరుతో యుద్ధానికి పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లను ఎదుర్కొనేందుకు రష్యా, చైనాలతో దౌత్య సంబంధాలు నిలుపుతుంటారు. అంతర్జాతీయ మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో దేశంలో తనపై వ్యతిరేకతను కఠినంగా అణిచివేస్తుంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ట్రంప్ మాత్రం అలాంటి పని చేయొద్దని చెప్తున్నారు. దౌత్యపరంగా, సైనికపరంగా దారికి తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఒకవేళ అప్పటికీ దిగిరాకపోతే యుద్ధం తప్పకపోవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ఇరాన్ సర్వం సిద్ధం చేసుకుందని చెబుతోంది. అదే జరిగితే తమకు ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే నటాంజ్, ఫోర్డో వంటి అణుస్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఇరాన్ క్షిపణులను చాలా వరకు అడ్డుకుంటోంది. కానీ టెల్ అవీవ్లో భారీగానే నష్టం జరిగింది. ఖమేనీని చంపేద్దామని నెతన్యాహు భావించారు. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ వ్యతిరేకించారు. మరోవైపు ఇరాన్పై దౌత్య, సైనిక ఒత్తిడిని ప్రయోగిస్తున్నారు ట్రంప్. యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి పంపించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ పంపిస్తున్న క్షిపణులను అడ్డుకుంటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపాలని, లేకపోతే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి ఖమేనీని హతమార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ చమురు ఎగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. ఇందులో భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఒకవేళ తప్పదనుకుంటే అమెరికా కూడా నేరుగా యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్ళు ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రమే దాడులు చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అదే జరిగితే దీని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భారీగానే ఉంటాయి.
ఇరాన్ అణు స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తే అణు విపత్తు సంభవించవచ్చు. ఫోర్డో స్థావరం ఇంకా సురక్షితంగానే ఉంది. ఇది 1 నెలలో 9 అణ్వాయుధాలకు సరిపడా యురేనియంను ఉత్పత్తి చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం దాదాపు 50% తగ్గింది, కానీ ఇంకా ప్రమాదకరంగానే ఉంది. మరోవైపు ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్లో 224 మంది చనిపోయారు. వీళ్లంతా సాధారణ ప్రజలే. ఇజ్రాయెల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. టెల్ అవీవ్లో భారీగా నష్టం జరిగింది. మిడిల్ ఈస్ట్లో చాలా వరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఈ యుద్ధం లెబనాన్, సిరియా, యెమెన్లను కలవరపెడుతోంది. హిజ్బుల్లా ప్రస్తుతం దాడులకు దూరంగా ఉంది, కానీ ఇరాన్ ఒత్తిడి చేస్తే పరిస్థితి మారొచ్చు. హౌతీలు మాత్రం విమానాశ్రయాలపై దాడులు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాయి. ఇరాన్లోని తమ పౌరులను స్వదేశాలకు తిరిగి వచ్చేయాలని భారత్, అమెరికా సూచించాయి. టెహ్రాన్ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా చిక్కుకుపోయారు. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల భారతీయ కంపెనీలు నష్టపోతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి, కానీ ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదని G7 దేశాలు స్పష్టం చేశాయి. రష్యా ఇరాన్కు సైనిక సామాగ్రి సరఫరా చేస్తుంది. చైనా ఆర్థికంగా మద్దతిస్తోంది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియా, UAE వంటి దేశాలు బహిరంగంగా ఇజ్రాయెల్ను తప్పుబడుతున్నాయి, కానీ రహస్యంగా ఇరాన్ బలహీనపడడాన్ని స్వాగతిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఈ ట్రయాంగిల్ వార్ ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి పెద్ద పరీక్షగా మారింది. ఖమేనీ మొండితనం, నెతన్యాహు దూకుడు, ట్రంప్ అనిశ్చిత విధానాల మధ్య ఈ ఘర్షణ ఎటు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. దౌత్యం సక్సెస్ అవుతుందా, లేకుంటే యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.